సో మీకు హిట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైనా స్టార్ డైరెక్టర్స్ మీ వద్దకు వచ్చి ఏమైనా స్టోరీలు చెప్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా లేదా? తెలీదండి, అంటే నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. కొన్ని వస్తున్నా సరే నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను. సో నాకైతే పర్సనల్గా ఓన్లీ డెబ్యూ డైరెక్టర్స్తో చేయాలని, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు కదా, సో చాలా మంచి కథలు చెప్పాలని ఉంది. ఇంకా ఒక సీన్లో అంటే టీజర్లో ఒక సీన్లో అలా ఫ్యామిలీ డ్రామాలో సుహాస్ వచ్చి వెళ్ళిపోయాడు ఇందులో. లేదు ఆ నవ్వు దగ్గర ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా? లేదు, ఇందులో మంచి సుహాసే. మంచి పాప ఆడికే కనపడవు ఫేస్. ఇంకా ఆడేం సైకో డాడీ కనిపించట్లేదు అన్నప్పుడు ఒక వైల్డ్ ఎక్స్ప్రెషన్ నవ్వుతో ఇచ్చారు కదా. లేదు, అది కథలో సినిమా స్టార్టింగే ఉంటుంది సీన్. అది కథ చూసినప్పుడు అర్థం అవుద్ది, సైకో ఏం కాదు, మంచి సుహాస్. హలో అర్జున్ గారు, పోస్టర్స్ చూస్తుంటే ఓల్డ్ ఫోన్ కొంచెం హైలైట్ చేసినట్టుగా అనిపిస్తుంది మీకు. ఆ పోస్టర్ కానీ ఈ పోస్టర్ కానీ ల్యాండ్ ఫోన్, ఓల్డ్ ఫోన్ హైలైట్ ల్యాండ్ ఫోన్. సో వై అండి, అంటే అది కథలో ఒక భాగం అండి. ఆల్ మీరు పోస్టర్లో చూసేదాన్ని కథలో ఒక భాగం. సో అది మనం ఆ ఎలిమెంట్స్ తీసుకొని పోస్టర్ డిజైన్ చేసాము. మైక్ యా, యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు. సో మీరు సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ మీ దగ్గరకు వస్తున్నాయా, లేకపోతే అంటే విన్న వాటిలో సెలెక్ట్ చేసుకుంటున్నారా, వాళ్ళే ఒక డిఫరెంట్ హీరో కావాలి అని మీ దగ్గరకు వస్తున్నారా? అది నిజంగా నాకు తెలియదండి. నిజంగా నా అదృష్టమే, మంచి స్టోరీస్ వస్తున్నాయి. అవి నేను నా డైరెక్టర్స్కే థ్యాంక్స్ చెప్పాలండి. నాదే ఉంటుంది, అందరూ యాక్ట్ చేస్తారు, బట్ స్టోరీస్ తీసుకొచ్చే డైరెక్టర్స్ మీదే యాక్టర్స్ కెరీర్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో నా దగ్గరికి కథలు నన్ను అనుకుని రాసుకుని వస్తున్న అర్జున్ లాంటి వాళ్ళకి కానీ మిగతా వాళ్ళందరికీ సిన్సియర్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాలు కావచ్చు, చేయబోతున్న సినిమాలు కావచ్చు, ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ కాకుండా కొత్త డైరెక్టర్స్కి అవకాశాలు ఇస్తున్నారు. అంటే వాళ్ళలో ఒక కంటెంట్ ఎక్కువ ఉంటుందని, హిట్ కొట్టాలన్న ఒక ఇది ఎక్కువ ఉంటుంది అని మీకు అనిపించి సెలెక్ట్ చేసుకుంటున్నారా, ఎట్లా? అదే, నాకు ఆ విషయంలో అందరూ డెబ్యూ డైరెక్టర్సే అండి. ఈయన డెబ్యూ అర్జున్ గారు, బట్ ఈయన కొన్ని పెద్ద సినిమాలు వర్క్ చేసి వచ్చారు సుకుమార్ సార్ దగ్గర. డెబ్యూ డైరెక్టర్స్తో నాకున్న అదే, ఎందుకు డెబ్యూ డైరెక్టర్స్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నానండి, వాళ్ళు ఫస్ట్ సినిమాని లవ్ చేసినట్టు ఏ సినిమాని లవ్ చేయరండి. ఉన్న బెస్ట్ అంతా సరే, తర్వాత కొన్ని దాచిపెట్టుకున్నా మ్యాక్సిమం ఫస్ట్ సినిమాలో చూపించడానికి ట్రై చేస్తారు కదా, ఆ బెస్ట్ అంతా లాగేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను కూడా. సో అందుకనే నా ఈ ఫెయిల్ అవ్వట్లేదు. ఏ సినిమా ఎందుకు ఫెయిల్ అవ్వట్లేదు అంటే, డెబ్యూ డైరెక్టర్స్తో రిస్క్ అంటున్నారు కానీ డెబ్యూ డైరెక్టర్స్తోనే అసలు రిస్క్ లేని జాబ్ డెబ్యూ డైరెక్టర్స్ అని నా ఫీలింగ్ అండి. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimuki. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.